జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా అధికారిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3 కెరాన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతుందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్య రీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో నిబిడీకృతమైన ప్రతిభా నైపుణ్యాలు వెలికి వస్తాయన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మన వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, మనం ఆగస్ట్ 29th ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి 3 ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో గోల్డ్ మెడల్ సాధించారో ఆయన యొక్క సక్సెస్ని కమమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా సజెషన్, అదర్వైజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ us is my healthy mind rest in healthy body. సో మన బాడీ హెల్తీగా ఉంటేనే హెల్తీ మైండ్ ఉంటుంది. సో బాడీ హెల్తీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ని ఒక హాబీగా చేసుకుంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా బాగుంటుంది, ఓవరాల్గా మైండ్ అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to participate in sports and encourage sports